భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా అప్పులు చేసిన బీజేపీ నేతలు తమపై అభాండాలు వేయడం తగదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 14 మంది ప్రధానులు 65 ఏండ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే 10 ఏళ్లలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 125 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కే లేదని మండిపడ్డారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపిన నాడు కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని స్పష్టం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలోనూ రాష్ట్రానికి దాదాపు 70,000 కోట్ల వరకు అప్పు ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణను మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్ కు అప్పజెప్పామని స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చులకనగా మాట్లాడడంపై మండిపడ్డారు. అసలు అప్పులకు మిగులు బడ్జెట్ తో ముడిపెట్టడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రతి కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు ఇవ్వని బీజేపీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో అప్పుగా తెచ్చిన ప్రతి పైసాను పెట్టుబడిగా మార్చి తెలంగాణ నేలపై విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన విషయాన్ని యావత్ దేశం చూసిందని కేటీఆర్ గుర్తు చేశారు. దశాబ్దాలుగా తీవ్ర విధ్వంసానికి గురైన తెలంగాణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చి దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులే సాక్ష్యమని తెలిపారు. అప్పులు ఉన్నంత మాత్రాన ఒక రాష్ట్రానికి వెనుకబడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం సరికాదని హితవు పలికారు. తెచ్చిన అప్పులను దేనికోసం ఖర్చు పెట్టారనేదే అత్యంత కీలకమైన విషయమని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 10 ఏళ్లలో తెచ్చిన 125 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పే పరిస్థితి లేదని విమర్శించారు. కానీ దశాబ్దాల పాటు ఈ నేలను పట్టి పీడించిన తాగునీరు, సాగునీరు కష్టాలు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పుతో శాశ్వతంగా నిర్మూలించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మించాలని తెలిపారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాన్ని వెంటాడిన చిమ్మచీకట్లను శాశ్వతంగా పారదోలేందుకు భారీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి, రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఉపయోగించిన విషయం తెలంగాణ సమాజానికి తెలుసునని, వాటి ఫలితాలను రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దినందుకు రాష్ట్రానికి మీరిచ్చే బహుమానం ఈ అవమానాలేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు పైసా కూడా కేటాయించకుండా మాటలకే పరిమితం కావడం అత్యంత దారుణమని మండిపడ్డారు. బోర్డు చైర్మన్ కు కనీసం కూర్చోవడానికి కార్యాలయం కూడా ఇవ్వకపోవడం పసుపు బోర్డు పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని 10 ఏళ్లలో 10 సార్లు మొరపెట్టుకున్న కేంద్రం వినిపించుకోలేదని విమర్శించారు. దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో ఇచ్చిన హామీలకు దశాబ్దం గడిచిన మోక్షం లేకపోవడం నయవంచన కాదా అని ప్రశ్నించారు.